కథా కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ రోజున ఇంకొక మనం చిన్న కథని తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక అతను మేకలను మేపుకోవడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ ప్రతిరోజు మేకలను మేపుకోవడం, సాయంత్రం ఎమ్మడిగా మేకలను తిరిగి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. ఒక రోజున హఠాత్తుగాను అక్కడ ఆ మేక పిల్లలకి మెయిన్లో ఒక కొత్త మేకపిల్ల కూడా అక్కడితో వచ్చి చేరింది. సరే, ఆ మేకపిల్లని కూడా ఇంటికి తీసుకెళ్ళాడు. అది కూడా ఈ మేకల మందంతో కలిసి చక్కగా రోజు అడవికి రావడం, ఆ మేకలు గడ్డి తినడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇలాగా అతను కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఈ మేక ఏదో కొత్తగా ఉంది అనుకున్నాడు, కొత్త మేక కదా అని చెప్పి దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటూ వెళుతున్నాడు. వెళుతుంటే ఒక రోజున అక్కడికి హఠాత్తుగా పెద్ద సింహం గాండ్రింపు వినపడింది. సింహం గాండ్రింపు వినపడేప్పటికీ ఆ గాండ్రింపు విన్న తర్వాత మేకలన్నీ చల్లాచెదరైపోయి పారిపోయాయి. ఎప్పుడైతే పారిపోయాయో ఈ వికృతంగా ఉన్నటువంటి ఈ మేక కూడా పారిపోతుంటే సింహం వెళ్ళి దాన్నే పట్టుకుంది. ఆ పారిపోతున్నటువంటి ఆ వికృతమైనటువంటి మేక పిల్లలను పట్టుకుని దాన్ని బరబరబర ఈడ్చుకుంటూ ఒక కాలువ గట్టుకు తీసుకెళ్ళి ఆ కాలువలో నీళ్లు చూపించిన తర్వాత దాన్ని, ఏయ్ నువ్వెవరో తెలుసా నీకు అని అడిగింది. నేను మేకపిల్లని అంది. ఆ మేకపిల్ల మాట్లాడింది. ఓహో అలాగా, నువ్వు మేకపిల్లవు కాదు, ఒక్కసారి నీళ్ళ దగ్గర నీ మొహం చూసుకోండి. చూసింది. ఆ పక్కన సింహం యొక్క మొహం కూడా చూపించింది. ఆ రెండు మొహాలు ఒక్కలాగా ఉన్నాయి. అంటే అది సింహం పిల్ల మేకపిల్లలతో కలిసిపోయింది. కాబట్టి ఏది ఒకసారి నువ్వు నేను గాండ్రిస్తున్నాను అని చెప్పి పెద్దగా గాండ్రించింది సింహం. నువ్వు కూడా అలా గాండ్రించింది అంది. మాడి పాటి పంజాతో ఒక్క దెబ్బ కొట్టింది. కొట్టడంతో కాస్త ఆ మేకపిల్ల అప్పుడు మొదలెట్టింది అనమాట. తన కడుపులో ఉన్నటువంటి గాండ్ర తీసి గాండ్రింపుగా గాండ్రించింది. రైట్, ఇది నీ గాండ్రింపు, ఇది నీకు సింహం పిల్లవే. సింహంలా ఉండకుండా మేకల్లా కలిసిపోయి నీలో ఉండేటువంటి నీ జాతి లక్షణం ఏమిటో, నీ యొక్క పౌరుషం ఏమిటో తెలుసుకోకుండా ఉన్నావు. నువ్వు నీ జాతిని మర్చిపోయావు, నీ యొక్క పౌరుషాన్ని జాతి మర్చిపోయావు. కాబట్టి ఇవాళ మన హిందూ జాతి అంతా కూడా ఇవాళ పౌరుషాన్ని మనం మర్చిపోయి బానిసత్వంగా బతుకుతూ మనం కూడా పిరికి వాళ్ళమే అనేటువంటి ఒక ఆలోచనతో బతుకుతున్నాం. కాబట్టి మనమంతా కూడా సింహం పిల్లల లాంటి స్వయమేవ మృగేంద్రత అనేటువంటి కాన్సెప్ట్ తోటి మనం హిందువులం, మనమంతా కూడా పిరికి వాళ్ళం కాదు, ఎవరికి బానిసనం కాదు అనేటువంటి ఆలోచనతో జీవించాలని ఈ చిన్న కథ ద్వారా మీకు తెలియబడతాను. ధన్యవాదాలు.